హాయ్ అందరికీ. ఈరోజు నేను హై ప్రోటీన్స్ ఉన్న సోయా బీన్స్తో టేస్టీ కర్రీ చేస్తున్నా. ఇది చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ సోయా బీన్స్ని నీట్గా వాష్ చేసుకొని కుక్ చేసుకునే ఒక 5 అవర్స్ ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకోవాలి. అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 బిర్యానీ లీఫ్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత సోయా బీన్స్ సాఫ్ట్గా ఉండాలి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక బిగ్ సైజ్ ఆనియన్ స్మాల్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి, మిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర, టమాటోని ప్యూరీగా తీసుకోవాలి కర్రీ కోసం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. అవి మంచిగా చిటపటలాడాక అందులో మిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇలా ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో ప్యూరీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ప్యాన్ లిడ్ పెట్టేసి నార్మల్ సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం స్లోగా మిక్స్ చేసుకుంటూ చూసుకోవాలి మిడిల్లో. ఇలా ఆయిల్ మీదికి తేలాక అప్పుడప్పుడు మనం స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మీదికి తేలాక నీట్గా మిక్స్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 tablespoon of jeera powder and
1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మొత్తము అన్ని మసాలాస్ మిక్స్ చేసుకొని మసాలాస్ మాడిపోకుండా చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మిడిల్లో కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడు అయితేనే మసాలాస్ మాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న సోయాబీన్స్ అవన్నీ తీసేసుకోవాలి. డైరెక్ట్ ఆ వాటర్తో సహా మొత్తము మనం మసాలాస్లో యాడ్ చేసుకోవాలి. ఆ మసాలాస్ అంతా సోయాబీన్స్కి పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలండి. దాని మీద లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద మనము మంచిగా కుక్ చేసుకోవాలి. అలా మసాలాస్ అన్నీ సోయాబీన్స్కి పట్టాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని సోయాబీన్స్ని ఇంకాసేపు బాయిల్ చేయాలి. కర్రీ మసాలాస్ అన్నీ సోయాబీన్స్కి బాగా పడతాయి. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు మనము 2-3 మినిట్స్కి ఒకసారన్నా మనము మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి కర్రీని. కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందండి ఇలా. ఆ తర్వాత అందులో మనము స్లైడ్గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చపాతీకి రైస్కి తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహీపరి.